ప్రభుత్వ ఉద్యోగులకి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ విశాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రిలే నిరాహార దీక్ష చేపట్టింది। ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేశారు। విశాఖ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన పాల్గొన్నారు। జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు। ఉద్యోగులకి రావాల్సిన రాయితీలు దేవుడెరుగా సకాలంలో జీతాలు చెల్లించాలని కోరారు। పెండింగ్ డిఏలని వెంటనే చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు। మిత్రులందరికీ నమస్కారం। నా పేరు జి ఆస్కార్ రావు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం కొనసాగడం జరుగుతూ ఉంది। ఈరోజు చారిత్రాత్మక పట్టణమైనటువంటి విశాఖపట్నంలో సగటు ఉద్యోగి తనకు జరుగుతున్న అన్యాయాన్ని, తనకు జరగాల్సిన న్యాయాన్ని ప్రశ్నిస్తూ రోడ్డు మీదకి రావడం జరిగింది। ప్రధానంగా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఉద్యోగి తనకు రావాల్సిన కనీస అవసరాలను కానీ, రాయితీలు కానీ రాబట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఆయా ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తే రోడ్లపైకి రావడం సహజం। కానీ ప్రస్తుత ప్రభుత్వం అనుకుంటా ఉంది, ఈ మా వైసీపీ ప్రభుత్వం మీద లేదా సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి సిద్ధపడతా ఉన్నాయనేటువంటి అనుమానం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది। అది చాలా దురదృష్టకరం, విచారకరం। ప్రధానంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యమాలు చేయడం జరిగింది, స్వయాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యమాలు చేయడం జరిగింది। ఎప్పటికప్పుడు ప్రతి పిఆర్సీలో బేరసారాల ద్వారా అగ్రిమెంట్ కుదుర్చుకొని ఉద్యోగుల పక్షాన పనిచేయడం జరిగింది। కానీ నేడు ప్రభుత్వాలు చాలా చిత్రంగా ఆలోచిస్తూ ఉన్నాయి। ఏమట, ఆనాడు పాదయాత్ర సమయంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత, నేడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు చేయనటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచేస్తాను, మీకు ఓపీఎస్ను పునరుద్ధరిస్తాను అడగలేదే, ఉద్యోగులు ఎవరో అడగలేదే। నేను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో నేనే రద్దు చేస్తాను, నన్ను నమ్మండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మీకు నేను చేసి పెడతాను అని చెప్పారు వారు। రెండవ విషయం, ఇప్పటి వరకు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ ప్రక్రియ ప్రతి ప్రభుత్వాలు వెనకంజ వేశాయి। నేను అధికారంలోకి వస్తే, మళ్ళీ చెప్తా ఉన్నా, ఇవన్నీ అధికారంలోకి వస్తే అంటే మేము అధికారంలోకి వస్తే చేస్తాము, నాకు అధికారాన్ని ఇవ్వండి అని ఆనాడు ఉద్యోగుని ప్రశ్నించారు। ఈ రోజున ఉద్యోగులు చేదైపోయారా?